వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణ రాజకీయం సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతోంది. మొన్నటిదాకా పుష్ప 2 చుట్టూ నడిచిన పొలిటికల్ డ్రామా ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్తో కొత్త టర్న్ తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవన్న ముఖ్యమంత్రి గేమ్ చేంజర్ విషయంలో మినహాయింపులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజు 6 షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. 9 రోజుల పాటు 5 షోలు ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెబుతూ మళ్లీ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడం ఏంటి అంటూ తెలంగాణ సర్కారును ప్రశ్నించింది హైకోర్టు. ఇంతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట మార్చారు? గేమ్ చేంజర్ విషయంలో మినహాయింపుకు కారణమేంటి? దిల్ రాజు ఎలా ప్రభుత్వాన్ని ఒప్పించారు? ఇదే విషయం గురించి వాటి బిగ్ టాక్తో చర్చిద్దాం. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే బెనిఫిట్ షోలకు, టికెట్ల పెంపుకు కూడా అవకాశం ఉండదంటూ కూడా ప్రకటించారు. కానీ గేమ్ చేంజర్ విషయంలో అయితే ప్రత్యేక షోలకు అలాగే టికెట్ల రేట్ల పెంపుకు అవకాశం కల్పించారు. దీనిపై హైకోర్టు కూడా ప్రశ్నించింది. ముందైతే బెనిఫిట్ షోలకు రద్దు చేస్తామంటూ కూడా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి. అలాగే ప్రతిపక్షాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణికి ఇదే నిదర్శనం అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పాడూరి శ్రీనివాసరెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్, అలాగే జల్లేపల్లి వెంకటేశ్వరరావు గారు, సినీ నిర్మాత, అలాగే శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ముందుగా పాడూరి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. సార్, అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే టికెట్ల రేట్లు పెంచాం అని ఒక ప్రకటన చేశారు. కానీ గేమ్ చేంజర్ విషయానికి వచ్చేటికి ధరలు పెంచారు, అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. ఎలా చూడాలి సార్? మీరు హైకోర్టులో కేసు కూడా వేశారు, దీనికి సంబంధించి చెప్పండి సార్. 8th నాడు జనవరి ఈ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్, శ్రీ వెంకటేశ్వర దిల్ రాజు ఏదైతే ఉన్నారో వారు లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. అదే రోజు 8th ఈవినింగ్ ఈ మెమో జారీ చేయడం జరిగింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారు. దెన్ మా దృష్టికి రాగానే మేము 9th నాడు హౌస్ మోషన్ మూవ్ చేశాము. సరే, వారు వాదనలు వింటామన్నారు. జీపీ హోమ్కి నిన్న సర్వ్ చేశారు. ఇవాళ వాదనలు అయిపోయినాయి. ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు వెరీ క్లియర్గా. మేము అదే చెప్పాము, దిస్ కోర్ట్, హానరబుల్ కోర్ట్ హ్యాస్ టు ఫిల్ దే షుడ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని. ఎందుకంటే ఇది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చీఫ్ మినిస్టర్ కాదు, స్వతహాగా వారే ముఖ్యమంత్రి, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, దేర్ ఆర్ నో మోర్ బెనిఫిట్ షోస్ అండ్ ఎనీ హైక్, నో స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ది సినీ ఇండస్ట్రీ. కావాలంటే మేము వేరే తిరిగి ఇస్తాము డెవలప్మెంట్కి అన్నారు. కానీ అన్యోన్యంగా మాకు ఇది రాగానే రూట్ షాక్ అనిపించింది. అప్పుడు మేము ఇవాళ హైకోర్టుని అదే అడిగాము, మీరు కొంచెము లోతుగా విచారించండి, అవసరం ఉంటే అడ్వకేట్ జనరల్ని కూడా కోర్టుకు పిలిపియండి. ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏదైతే డిస్కషన్ జరిగిందో అదర్ దెన్ మెంబర్స్ అండ్ నాన్ అంటే క్యాబినెట్ తప్పితే ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ అన్ యాక్సెస్ ఈజ్ అడ్వకేట్ జనరల్, నాట్ ఈవెన్ చీఫ్ సెక్రటరీ. సో వారిని కోర్టుకు పిలిపియండి, వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోండి అని చెప్పాము. కానీ మంత్రి, మన హానరబుల్ జడ్జి గారు ఏమన్నంటే నాట్ రిక్వైర్డ్, ఐ విల్ పాస్ ఇన్ ఆర్డర్ అని చెప్పారు. సో ఆర్డర్ అయితే క్లియర్గా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా అర్థం చేసుకుంది ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు కానీ వారికి తెలియకుండానే ఈ జీవో అయింది అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి అడ్మినిస్ట్రేటివ్, ఒకవేళ ముఖ్యమంత్రి గారు అదే అపోజిషన్ వాళ్ళు మాట్లాడినట్టు ఆ కౌశిక్ రెడ్డి గారు ఏదో 500 కోట్లు డీల్ జరిగింది అనేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది కాదు అనుకుంటే ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేటివ్ ప్రోబ్ వేయాలి. అండ్ నాకు ఉన్న సమాచారం ప్రకారము వారికి పట్టు రావట్లేదు సంవత్సరం నుంచి. అండ్ హీ హ్యాస్ టు నౌ ఇట్స్ హై టైం, ఎందుకంటే వచ్చేదన్నీ వారు అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా జరుగుతూ స్లిపేజెస్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్లో వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి జీవోలు వస్తే మాత్రం ఇట్స్ ఎ డేంజరస్ టు తెలంగాణ అని నేను క్లియర్గా చెప్పాను. వాళ్ళైతే ఏకీభవించాలి. కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒకటి, మీరు ఈ బెనిఫిట్ షోస్ అని ఈ వర్డ్ని అయితే అందులో ఇచ్చిన మెమోలో రిజెక్ట్ చేస్తున్నామన్నారు. కానీ
ఎర్లీ మార్నింగ్ షోస్ అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ బెనిఫిట్ షోనే ఇస్తున్నారు. డైరెక్ట్గా చేయలేంది ఇండైరెక్ట్గా నైట్ 1 గంటకి అడిగారు, ఆ టైంలో మేము ఇవ్వలేదు, 4 గంటలకి చెప్పారు, రిజెక్ట్ చేసామని చెప్పారు. కానీ 4 గంటలకు ఇస్తే అది కూడా బెనిఫిట్ షో కింద అదే అన్నారు. అంటే బెనిఫిట్ షో అనే వర్డ్ యూజ్ చేయలేదు, స్పెషల్ షోను ఇంకేదో యూజ్ చేశారు, ప్రత్యేక ప్రదర్శన. అది ఎందుకు అంటే మేము పుష్ప 2లో నేను వ్యక్తిగతంగా అంటే మా పిటిషనర్ తరఫున నేను వాదించిన కేసులో మేము క్లియర్ చెప్పాను వాట్ ఈజ్ బెనిఫిట్ షో అంటే. ఈ బెనిఫిట్ అనేది ఒక దాతలు అంటే అది పుష్ప సినిమాకి 800 అంటే ఉన్న రేట్ల కన్నా 800 ప్లస్ GST అంటే 300 రూపాయల టికెట్ ఉంటే ప్లస్ 800 దాని మైలేజ్ అదనంగా GST అంటే దగ్గర 1200 రూపాయలు అవుతుంది. అంటే ఈ 800 రూపాయలు ఏదో ఒక నోబుల్ కాజ్కి వెళ్ళాలి. అంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్కో PM కేర్కో లేకుంటే ఇంకా మంచి ఉద్దేశంతో లేకుంటే ఏమన్నా వరదలు వస్తానో లేకుంటే విపత్తు వస్తానో అక్కడ ఇవ్వాలి. కానీ వీళ్ళు కాకుండా దే ఆర్ ఎన్రిచింగ్ ప్రాఫిట్స్ అంటారు, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటాము. అంటే వాళ్ళకి రాని డబ్బుని వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఎస్ మీరు పెద్ద సినిమాలు తీస్తున్నారు, తీసినాడు మీకు తెలియదా సినిమా టికెట్లు ఇంతే ఉంటుందని. అట్లంటే ఇక ఒక సినిమాలే చూడటమేనా తెలంగాణలో ఉన్న ప్రజలకి వాళ్ళ బతుకులు ఇలా 15,000 20,000 ఒక హౌస్ హోల్డ్ మీరు తీసుకుంటే వాట్ ఈస్ ద స్టేట్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే 2.5 లక్షలు. అంటే పెద్దవాడు ఉన్నాడు, బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్లో ఉన్నాడు, అతివేద పేదవాడు ఉన్నాడు. యావరేజ్గా తీసుకుంటే 2.5 లక్షలు. 2.5 లక్షలని డివైడెడ్ బై 12 నెలలు చేస్తే 20,000 15,000 20,000 మధ్యన ఉంది. వాడు ఈ EMIలు ఏం కట్టుకోవాలి, ఫోన్ బిల్ ఏం కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఏం కట్టాలి, వాడు పిల్లల్ని ఏం చదివించుకోవాలి, హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి. అంటే ప్రతి నెల ఇలాంటి సినిమాలు తీసుకుంటూ యావరేజ్గా ఒక 6-8 మంది కుటుంబంలో ఉంటే. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అన్నట్టు సినిమాలు తీయడం అంటే వాళ్ళు చేస్తారు కానీ చూడమని బలవంతం చేయరు కదా. బలవంతం కాదు, వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే లెవెల్కి వచ్చారు. ఎవరు దిల్ రాజు ఎన్నడం జై తెలంగాణ అన్నాడా? అలాంటి వాడు పదవైతే తెచ్చుకున్నాడు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. అంతకన్నా పెద్దోళ్ళు ఎంతోమంది త్యాగం చేస్తున్నారు. తెలంగాణ తెలంగాణ జేఏసీలో ఉన్నారు, ఫిలిం జేఏసీలో. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని. కానీ ఈయన దొంగచాటున దొడ్డిదారున ముఖ్యమంత్రికి తెలవకుండా అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ని పక్కన పెట్టి ఎవరినో 4 బ్యూరోక్రాట్స్ని పట్టుకొని ఆ దొంగదారిని తెచ్చుకున్న జీవాది. కానీ నిజంగా ఇంత 2 రోజుల నుంచి ఆల్రెడీ ఈ గొడవ జరుగుతుంది అన్నటి నుంచి కూడా నిజంగా రేవంత్ రెడ్డికి తెలియకుండా సీఎంకి తెలియకుండా ఈ జీవో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ ఆఫీసులో ఎన్నో తెలియకుండా జరుగుతాయి, నా లా ఫారంలో ఎన్నో తెలియకుండా జరుగుతాయి. ఇంత పెద్ద అంటే మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద స్పందిస్తారు కదా, ఒకవేళ తనకు తెలియదు. అవునండి, అది స్పందించే టైంలో స్పందిస్తాడు. ఇంకా ప్రతిదానికి స్పందించడం అంటే ఆయన ఏమన్నా ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్, నాట్ ఏ గుమాస్తార్ క్లర్క్. ఫస్ట్ దిస్ జెంటిల్మ్యాన్ దిల్ రాజ్ should be removed from that position. Otherwise he should resign because of conflict of interest. ఆయన తెచ్చుకున్న జీవో ఆయన పొజిషన్ని వాడి ఆయన సినిమా కోసం తెచ్చుకున్నాడు. అది రాంగ్. అది ఆ రోజు పెద్ద మనిషికి వచ్చి ఏం చెప్పాడు, అందరిని తీసుకుపోయాడు కదా ఇండస్ట్రీలో. తెలంగాణలో ఎవరు లేడు ఇండస్ట్రీ నుంచి, అందరు ఆందోళన పట్టుకుపోయిండు. ఎవరు లేరు, ఆయన ఒక్కడు తప్పితే తెలంగాణ నుంచి దిల్ రాజు తప్పించి. అవును, ఇక చిన్న సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావాలి. అసలు సినిమా అంటే హీరోసా? హీరోనా అంటే సినిమాలు అలానే కాదు, మొత్తం అందరూ వస్తారు. కాదు, యాక్టర్స్ ఆర్ ఓన్లీ, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను. నేను ఒక ఇంజనీర్ని, ఒక అడ్వకేట్ని. అడ్వకేట్ సమస్యలు తీసుకెళ్లాలంటే దానికి ఫెడరేషన్స్ ఉంటాయి, బార్ కౌన్సిల్స్ ఉంటాయి, బార్ అసోసియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ 4 బిల్డర్ని పట్టుకపోరు, క్రెడా అని ఉంటుంది, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, దానికి వ్యవస్థ ఉంది. ఈ 4 పట్టుకపోయిండు అంటే సగం మంది సభ్యులే గారు, ఓటే రారు, మాలో లేరు, ఎండ్లో లేరు. కాబట్టి వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళు యాంటీ తెలంగాణేట్స్ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని మాట్లాడుతున్నారు. అందులో దిల్ రాజు ఒక పావు, ఈజ్ ఎ కోవర్ట్ ఆఫ్ ఆంధ్ర ఫెలోస్. ఇక్కడ నాశనం పట్టించి చేయాలని. ఇప్పుడు ఆయన 4వ తారీఖు మీటింగ్ పెట్టాడు రాజమండ్రిలో, డిప్యూటీ సీఎంని పిలిచాడు. ఇక్కడ ఎందుకు పెట్టలేడు? ఇంకా పైపెచ్చు ఆయన స్టేట్మెంట్ ఏంటి, తెలంగాణ వాదులు తాగుబోతులు, ఏదో కళ్ళు తాగుతారు, మటన్ తింటారు. అవును, వైపు కాదండి. ఆయన చెప్పిన మాటలు 2 కులాలని కించపరిచిండు. గౌడ్లు, రెండోది ఇది కటిక వాళ్ళు. సినిమా అనేది కులం కాదు, అదొక వ్యాపారం. ఇది కుల వృత్తిని కించపరిచిన వ్యక్తి.
నేను చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటే మీరు వచ్చిన మీ మీద ఉన్న అభియోగాలు నిజం అనుకునే ప్రమాదం ఉంది తెలంగాణ ప్రజలు. మనతో పాటు జల్లేపల్లి వెంకటేశ్వరరావు గారు శ్రీ నిర్మాత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు ఎలా చూడాలి? ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారు. సడన్గా ఆయన గేమ్ చేంజర్ విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు మైండ్ చేంజ్ చేసుకున్నారు? ఛానల్ అభిమానులకి, తెలంగాణ సినిమా అభిమానులకి, ముఖ్యంగా సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్తే. లైవ్లో కూడా పెద్దలు ఎవరు ఉన్నారు వారికి కూడా నమస్కారం. అరుణ్ కుమార్ గారు. సార్, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కానీ తప్పు కాదు. దీంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ పరంగా సాక్షిగా ఇచ్చిన, మంత్రి గారు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు కట్టుబడే ఉన్నారని మేము భావిస్తున్నాం. నేను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీని, కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్-DCMA చైర్మన్ నల్గొండ. ముఖ్యంగా సార్, పార్టీని పక్కన పెడితే దీంట్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్న ఇష్యూ ఇది. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను మంచి చెడు, దాంట్లో ఇది చిన్న విషయమే. ఫస్ట్ సీఎం గారు చేసిన పొరపాటు ఏంటంటే డీల్ రాజా అని పేరుంది ఆయనకి. డీల్ రాజాని ఎఫ్డీసీ చైర్మన్గా తీసుకోవడం ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ అనేది పెద్దలు అన్నట్టుగా ఇది బాగా నిర్మాతగా అనుభవం ఉండి సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ని ఒకే చూపుతో చూడగలిగే మనస్తత్వం ఉన్న వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ అనేది. అంటే చిన్న సినిమాలని అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడం కోసం ఉన్న ఎఫ్డీసీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని పేరు మార్చి వీళ్ళు ఒక 4-5 సోకాల్డ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళు థియేటర్స్ మొత్తాన్ని తలా ఒక 500 థియేటర్స్ని వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తూ 2 తెలుగు రాష్ట్రాలని డీల్ చేస్తున్న ఈ డిగ్గి రాజా కీయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే దిల్ రాజా వల్ల ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు, చాలామంది ఫైనాన్సర్సు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు కూడా ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. అవకాశాన్ని బట్టి అవసరాన్ని మాట్లాడేది దిల్ రాజు. దీంట్లో ఇప్పుడు ఈ జీవో వచ్చేదనడానికి మేము గతంలో TFCC మన మంత్రి గారిని, ఇండస్ట్రీ మినిస్టర్ని ప్రమాణ స్వీకారం తీసుకొచ్చుకున్నాం. అప్పుడు కూడా మొన్న మధ్య కూడా మంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా క్వశ్చనే లేదు, వెనక్కి తీసుకునే అవకాశం లేదండి. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు కౌశిక్ రెడ్డి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు, తప్పది. 500 కోట్లు, 300 కోట్లు, 600 కోట్లు మంత్రికి ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక 500 కోట్లు ఇచ్చి 1000 కోట్లు, 1500 కోట్లు వీళ్ళు డీల్ చేసుకొని ఒక సినిమా రిలీజ్ చేస్తే ముఖ్యమంత్రులకు ఇస్తే మరి సినిమా ఎంతలో తీయాలి, ఎన్ని డబ్బులు రావాలి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ వదలగొట్టే మాటలు. గత ప్రభుత్వంలో చేసిన 10 సంవత్సరాలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాలు ఓ రాయేస్తున్నాయి. అసలు దిల్ రాజు ఇంత మోనార్క్ కావడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మెయిన్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. వాళ్ళని దిల్ రాజు ఒక చిలకల బొమ్మలను ఆడించినట్టు ఆడించుకుంటూ 10 సంవత్సరాలు ఇండస్ట్రీని పెత్తనం చేసిండు. చేస్తూ తెలంగాణ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించి తెలంగాణ ఆర్టిస్టులు ఎదగకుండా, తెలంగాణలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్ ఎదగకుండా టోటల్లీ ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్ళకి బినామీగా ఆంధ్రలకి ఈయన పెట్టుకొని ఇండస్ట్రీని చేతులు ఆడిచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాస్ట్ అడ్డం పెట్టుకోను, లేకపోతే ఆయనకున్న కొన్ని సద్వినియోగమైన ఉపయోగాలను ఉపయోగించుకొని ఎంట్రీ అయ్యిండు. మరి ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించింది ఏంటంటే పెద్దలు అన్నట్టుగా సంవత్సరం ప్రభుత్వంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి అనేది వాళ్ళకి తపన ఉంది. దాంట్లో మనం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పిండు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోని ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో బాగా సినిమాలు తీసే పెద్దలకి ఇస్తే, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న జిల్లాకి ఇస్తే తెలంగాణోడు కాబట్టి తొందరగా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని ఉపయోగించి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ ప్రభుత్వాన్ని అక్కడ మేనేజ్ చేసిండు, ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా సీఎంకి వాళ్ళ గవర్నమెంట్కి తెలియకుండానే అని మేము అనుకుంటున్నాం. తెలిస్తే సీఎం గారు ఒప్పుకునే మనస్తత్వం కూడా కాదు. ఈ 100 కోట్లు 50 కోట్లు అనేది వీళ్ళు చీఫ్గా వీళ్ళు ఇంతకుముందు తినున్నారు కాబట్టి మాట్లాడే మాటలు తప్ప ఇది ఓన్లీ దిల్ రాజా గారి స్వయం. మీరు దిల్ రాజుని టార్గెట్ చేస్తున్నారు కానీ నిజంగా ఇక్కడ జీవో ఇచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ అనట్లేదు. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ అనా లేకపోతే భయపడుతున్నారా? కాదు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు, మనం 4వ తారీఖు మీటింగ్ పెట్టిన రోజు. యాక్చువల్గా 4వ తారీఖు మీటింగే రాంగ్. ఓన్లీ దిల్ రాజు ప్రలోభం అంటే దిల్ రాజు ఒత్తిడితో జరిగిన మీటింగ్ ఒక ఎఫ్డీసీ చైర్మన్గా. ఎఫ్డీసీ చైర్మన్గా ప్రభుత్వం నుంచి పెట్టింది కాబట్టి ఇండస్ట్రీకి ఆయన మాట కొంత ప్రభుత్వం వినాలి నిర్ణయించినప్పుడు.
ఆ రోజు పెట్టినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఇండస్ట్రీ కోసం పెట్టిన మీటింగ్లో ఉమ్, తెలంగాణలో ఒక్కళ్ళని కూడా తీసుకుపోకుండా పోవడం దిల్రాజా తప్పు. ఉమ్, అక్కడ దిల్రాజా స్వార్థం ఏందనేది అర్థమవుతుంది. ఉమ్, దిల్రాజు గారు చేసింది ఏంది, ముఖ్యమంత్రికి ఇండస్ట్రీ దూరం అవుతుంది, ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని ఎవరెవరు శత్రుత్వం అనుకుంటారో వాళ్ళందరినీ దగ్గర చేయడం కోసం పెట్టుకున్న మీటింగే తప్ప తెలంగాణ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కాదు అనేది అందరికీ తెలిసిన విషయం పెద్దలందరికీ. దీంట్లో ఆయన ఉపయోగించుకున్నది ఏంది అని అంటే ప్రభుత్వం దృష్టిలో లేకుండా లాస్ట్ మినిట్ వరకు టికెట్ గురించి తెలంగాణలో పెట్టట్లేదు కదా అని మీడియా అడిగిన ప్రశ్నలకి అది ప్రధానంగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము అన్న మనిషి ఒక ప్రొడ్యూసర్గానో ఒక డిస్ట్రిబ్యూటర్గానో ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అవి హర్షించవచ్చు, కానీ ఎందుకంటే నష్టపోతారని ఒక ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న దిల్రాజు గారు ఇలాంటి నిర్ణయాలు చేసి ముఖ్యమంత్రికి తెలియకుండా చేసిండని మేము భావిస్తున్నాం. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడని చెప్పని నాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇప్పటికీ కూడా మీరు అదే చెప్తున్నారు, ముఖ్యమంత్రికి తెలియకుండా తీసుకొచ్చారు అంటున్నారు. పోనీ ముఖ్యమంత్రి స్పందించకపోవచ్చు, కానీ కనీసం మిగతా వాళ్ళైనా స్పందిస్తారు కదా, జీవో ఆయనకు తెలియకుండా ఎలా వస్తుంది? ముఖ్యమంత్రి గారు ఒకసారి ఒక మాట చెప్పింది సార్ ఆ రోజు మీటింగ్ రోజు, అదే చెప్పబోతున్నా. ఎఫ్డీసీ చైర్మన్గా దిల్రాజు గారు అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో బాధ్యతలు బరువులన్నీ ఆయనకు అప్పచెప్తున్నాం. ఇండస్ట్రీలో ఏది ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు, అభివృద్ధి కోసం మేము ఆలోచిస్తున్నాం, ఆయన మీద బాధ్యత పెడుతున్నాం. రేపు మంచి చెడు ఏది ఉన్నా వారి నిర్ణయాన్ని మేము అమలు చేస్తాము అని చెప్పని అన్న మాటకి కట్టుబడ్డేమో తప్ప దాన్ని సద్వినియోగం చేసుకొని దిల్రాజు దీన్ని పాస్ చేసిండని మేము భావిస్తున్నాం. మెయిన్గా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ మా మంత్రి గారికి కానీ జీవో పాస్ అవ్వాలంటే దిల్రాజు సంతకం పెట్టాడు కదా, జీవో కాదు, మేము దాన్ని సెక్షన్ వాళ్ళు చేయొచ్చు. అది స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం, అక్కడ చంద్రబాబు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందుకే బ్యూరోక్రాట్స్ అందరిని మార్చేసిండు. జగన్కి ఏమాత్రము దగ్గర ఉన్నా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నా వాళ్ళందరినీ రిమూవ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారి మంచి పని ఏంది అంటే మంచితనం ఏంటంటే వాళ్ళని మార్చలే, వాళ్ళకి బ్రాండింగ్ వేయలే, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని, రాజకీయాలు వేరు బ్యూరోక్రాట్స్ వేరు అని. కానీ ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటి అంటే బ్యూరోక్రాట్స్ దే ఆర్ డేంజరస్ ఫెలోస్. ఐఎమ్ సారీ టు సే, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అది నిన్న కూడా ఎవరు పవన్ కళ్యాణ్ వారు చెప్పినరు, చంద్రబాబు గారు చెప్పినరు, ఏ అడ్మినిస్ట్రేషన్ రాగానే చేంజ్ ఆఫ్ పవర్ అంటాము, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, బికాజ్ అల్టిమేట్లీ పీపుల్ విల్ ప్రివేల్ ఇన్ డెమోక్రసీ. నాయకుడు అయితే వీళ్ళు కోఆపరేట్ చేస్తలేరు, అందుకని నేను అడుగుతున్నా దీన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రోబ్ చేసి సమ్ హెడ్ హ్యాస్ టు రోల్. అప్పటిదానిక ప్రతిపక్షాలు కూడా చెప్తున్నా, మీరు నోరు జారకండి, మీకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేటీఆర్ కూడా ఒకరోజు ఏమంటాడు, అట్లెట్ అరెస్ట్ చేస్తారు, ఫిలిం ఇండస్ట్రీ దూరం అవుతుంది అంటారు. ఇవాళ హరీష్ రావు ఏమంటాడు, మీరు యూటర్న్ ముఖ్యమంత్రి తీసుకుంటా అంటాడు. ఫస్ట్ మీరు మీ పార్టీలో ఒక పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టుకోరి, ఆయన మీ అపోజిషన్ లీడర్ ఫౌండర్ ఆఫ్ కేసీఆర్ తెచ్చుకోండి, అసలు ఫిలిం ఇండస్ట్రీ మీద మీ స్టాండ్ ఏంటిది తెలంగాణ ప్రజలకు చెప్పురి, దాని తర్వాత ముఖ్యమంత్రిని విమర్శించరి. రైట్, మనతో శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా దిల్రాజు దీన్ని డీల్ బాగా చేశారు, కానీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ ప్రభుత్వంలో మంత్రికి కానీ తెలిసే అవకాశం లేకుండానే ఇది చేసుంటారని ఒక అనుమానాన్ని అయితే మనతో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వకేటు, అలాగే వెంకటేశ్వర గారు కూడా చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాస్తవానికి ఇది దిల్రాజు గారు రేవంత్ రెడ్డి గారు ఇష్యూగానే అనిపించి చూడాల్సిన అవసరం అంటే అంటే వాళ్ళిద్దరు ప్రమేయమే కాదు, ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఇది తెలంగాణ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సింది. కాబట్టి మనం చాలా లోతుగాను అగ్రెసివ్ గాను మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఇకపోతే దిల్రాజు గారు ల్యాబింగ్ తోటే ముఖ్యమంత్రి తెలవకుండా నిర్ణయం జరిగిందని జడ్జిమెంట్కి ముందే మనమే నిర్ణయించుకుంటే ఎట్లా అవుతుంది? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ముందు. జడ్జిమెంట్ లేదు అంటే మనమే రేవంత్ రెడ్డి దోషి కాదని చెప్పే ప్రయత్నం చేయడంలో అతనికి భయపడుతున్నామా, లేదా అతని పట్ల ఉన్నటువంటి నమ్మకమా, లేకపోతే ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డికి తెలవకుండా జరిగితే సిగ్గుపడాల్సిన అవసరం. ఒక ఇంత బర్నింగ్ ఇష్యూ ఆయన ప్రమేయం లేకుండా ఆయనకి ఇష్టం లేకుండా ఆయనకు తెలియకుండా జరిగిందంటే అది ఒక అసమర్థుడిగా లెక్క చేయాలి.
కానీ ఆ విధంగా ఉన్నాయా రేవంత్ రెడ్డి కానీ గారు? శ్రవణ్ కుమార్ గారు దిల్ రాజు నిజంగా అంత సాహసం చేస్తారు, నిజంగా ఉద్యోగుల్ని మేనేజ్ చేసి ఆయన ఒక జీవో తెప్పించుకోగలిగే పరిస్థితి ఉంటుందంటారా? ఎట్లా ఉంటదండి జీవో? ఆయన తెలవకపోతే కీ రూల్ ఎట్లా ఉంటుంది? ఎవరు చెప్తున్నారు, ఎవరిని బఫూన్ చేస్తున్నారు అట్లా ఆలోచించి ఎవరు అంటున్నారు? అసలు ఇంతవరకు దిల్ రాజు కూడా అంటలేడు, రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రతినిధులు కూడా అంటలేడు. మనం ఎందుకు కన్ఫ్యూజ్ వస్తున్నాం అంటే దీంట్లో ఎందుకు ఆలోచించాలి అంటే వాంటింగ్లీ దీన్ని ముందు నుంచే బొల్డు పక్కకు తెప్పించే ప్రయత్నం మనం చేస్తున్నారని నాకు ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు ఇది నాకు తెలవకుండా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర క్యాబినెట్ నుంచి కానీ ఇంతవరకు అయితే ఒక్కరు కామెంట్ చేస్తలేదు. ఈవెన్ సో కాంగ్రెస్ నాయకులు కూడా ఇంతవరకు కామెంట్ చేయలేదు. మనం ఎట్లా కన్క్లూడ్ చేస్తాము, మనం ఎట్లా అనుకుంటాం, ముందే మనం జడ్జిమెంట్ ఎలా రాస్తున్నాం అనేది $1000 ప్రశ్న. ఇది వాస్తవానికి ఇది చాలా సీరియస్ అంశం. అంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిత్వాన్ని కానీ ఆయన మాట్లాడిన తీరే కానీ జరిగిన సంఘటనలు సారాంశం మొత్తం చూసుకుంటే ఇది సాధారణంగా జరుగుతలేదు అని చెప్తా ఉన్నాను మొదటి నుంచి కూడా. అసలు ఇది తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అవసరం మొదటి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ముఖ్య ఆరంభ రోజే చెప్పాను తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఉంది. A1, A2 2 రాష్ట్రాలకు ముఖ్యం ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొట్లాడి తనుకులాడి తీసుకొచ్చిన తెలంగాణ అస్తిత్వానికి కానీ ఆ డెవలప్మెంట్ పరిస్థితులు ఉంటుందన్న దాని దగ్గర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సింటమ్స్ కనపడుతున్నాయి. ప్రతిసారి నేను అంత బలంటే దీని వెనక చంద్రబాబు నాయుడు ఎందుకుంటాడంటే జరిగే పరిణామం చూసుకుంటే అలాగే ఉన్నాయి. చివరకు తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ ఉండాలంటే భయపడే స్థితికి ఉంది, వెళ్ళిపోయే దశకు వచ్చేసింది. ఇంట్లో పండుకుంటే కూడా నిద్రపోతే కూడా రక్షణ లేదు. ఇంటి మీద కార్యకర్తల పేరు మీద గుండాల పేరు మీద దాడి చేస్తా ఉంటే కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళ బతుకుల్లో భరోసా ఇస్తలేదు, అన్ని రంగనాథి కబుర్లు చెప్తా ఉంది. ఇకపోతే దిల్ రాజుకి అసలు దొంగకు తాళం చేయించినట్టు, అంతపురికి ఇన్వెస్టిగేషన్ అధికారాలు ఇచ్చినట్టు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఆ దిల్ రాజుకున్న ఆరాధన మరి రెడ్డి అనా లేదా కేసీఆర్ విభేదించిండని చెప్పి తెలవదు. కానీ ఆయనకైతే అవకాశం అయితే వచ్చింది. ఆయనే కదా సినిమా ఇండస్ట్రీలో సినిమా థియేటర్లు చంపుతూ చిన్న సినిమా బతుకుని కూడా చేస్తున్నటువంటి విధానం ఆయనే కదా. ఆయన చేతుల్లో పెట్టి సినిమా పరిశ్రమ బాగుపడుతుంది, డెవలప్ చేస్తారంటే ఎట్లా నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఎవరిని బఫూన్ చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ. డెవలప్మెంట్ అంటే పెద్ద వాళ్ళకు, పెద్ద హీరోలకు, పెద్ద వాళ్ళకు భవనాలు, స్టూడియోల కట్టడాన్ని వేయడమే సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గా భావిస్తున్నారని ఆలోచించాల్సింది. లేదా ఈ రాష్ట్రం నుంచి ఫిలిం ఇండస్ట్రీ తరలిపోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో భాగమవుతుందని ఆలోచించాలి. నేను నా పాలన కాలంలో బెనిఫిట్ స్టోర్లు ఉండవు, ప్రీమియర్ స్టోర్లు ఉండవు, టికెట్ ధరలు పెంచే అవకాశం ఉండదు. వాళ్ళేమైనా దేశానికి కోసం యుద్ధం చేస్తున్నారా, వాళ్ళేమైనా ఈ దేశ ద్వారకులు అని చెప్పిన రేవంత్ రెడ్డి దొడ్డి చాపన ఆ రోజే చెప్పాను నా వీడియో, నా విశ్లేషణ. ఈయన ఒక దొంగ మాటలు, ఈయన మాటలు నమ్మడానికి లేదు. ఇంకా మనం డెబ్యూట్లో ఉన్నాం కాబట్టి మనం ఆక్షేపదాలు కూడా వాడలేము. అంటే ఒక బజార్లో తిరిగేట మాటని నమ్మొచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేము ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. దొడ్డిదారులో వాస్తవానికి మిడ్ నైట్ ఇచ్చింది కాదు, అనఫీషియల్ గా షోలు చాలా థియేటర్లో చాలా జరిగినాయి. ఎవరు కేసు పెడతారు, ఎవరు జోక్యం చేసుకుంటారు అనే ధీమా. మీరైతే మీరు చేసుకోండి, మీకు రక్షణ ఇస్తామని చెప్పి భరోసా ఇవ్వటి ఇట్లా తెగబడి పర్మిషన్ లేని షోలు కూడా నడిచినట్టుగా మాకు సమాచారం ఉంది. పెంచిన ధర కన్నా ఎక్కువ టికెట్లు వసూలు చేసిన సమాచారం కూడా ఉంది. వీటికి ఇట్లా చేయడానికి మాకు అభ్యంతరం లేదు. మీరు అదే అఫీషియల్ గా చేసి మేము నిర్వహించమని చెప్పిన ఆ రోజే చెప్పుకున్నా, లేదా ఈ కారణం చేత మేము మార్చుకుంటున్నాం చెప్పినా బాగుండేది. కానీ అవి ఏమి చెప్పకుండా దొడ్డిదారులను చేయడం నిజంగా బాధాకరం. రాజకీయ విమర్శే కావచ్చు. మరి ఈ నిర్ణయం జరిగే ముందు కానీ నిర్ణయం జరిగిన తర్వాత కానీ మరి ఐక్య షోరూమ్ నుంచో లేదా బాండియా ఫర్నిచర్ షోరూమ్ నుంచి సోఫాలు ఏమైనా సేల్ అవుట్ అయినాయా, అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా దాని స్టేట్మెంట్ తీస్తే ఈ రోజు బాడీ కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి నిజామాబద్ధం కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విధంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక యూనివర్సిటీని మనగడకి ప్రశ్నించేలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ ఇంత 10 ఏళ్ల తర్వాత అభివృద్ధి చెందడం వెనక తిరోగమనం వెంటబడుతుంది. మీ రాజకీయాలు ఎలా ఉన్నా, మీ ఆర్థిక స్కామ్లు ఎలా ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ బ్రాండ్ను కాపాడేలా ఉంటే బాగుంది. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం చేస్తుంది. ఖచ్చితంగా మనం చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది సామాన్యంగా జరగట్లేదు. దీని వెనుక భారీ కుట్రలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ మీరు కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో బీఆర్ఎస్ పార్టీ కక్షలు ఉంటే తీర్చుకోండి, మాకు రాజకీయ అభ్యంతరం లేదు. దేశంలో ఎవరైనా పాలకులు మంచికి వచ్చి తెలంగాణ అభ్యుదయ అభివృద్ధి చేస్తేనో మేము స్వాగతిస్తాం. కానీ తెలంగాణ ఈ విధంగా రియలిస్ట్ రంగం కుండిపడిపోయింది. నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు, రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ రోజు అభివృద్ధి రేటు పడిపోయింది. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా డౌన్ పడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ జరగాల్సిన ఈవెంట్లు అన్ని కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. దీనివల్ల మనకు చాలా బ్రాండ్ నేమ్ వస్తా ఉంది. శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడిదారులు రారు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 144 సెక్షన్లు అమలవుతున్నాయని చెప్పి
నేను మన పక్క రాష్ట్రం లోకేష్ గారు అమెరికా పోయినప్పుడు డెమో ఇస్తూ మహారాష్ట్ర శాంతి భద్రత ఉందని చెప్పి ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్న తరుణంలో రావాల్సిన పెట్టుబడి రావట్లేదు. ఇవన్నీ ఆలోచించాల్సింది. కేవలం తన స్వార్థం కోసం చూతర రాజకీయాలు చేస్తున్నటువంటి పాలకుల్ని ఖచ్చితంగా జనం గ్రహిస్తున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. అంటే శ్రవణ్ కుమార్ గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చాలా మంది ఇంకా ప్రతిపక్షాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ సహకరిస్తున్నారనే మాట కూడా శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? నేను దాన్ని ఏకీభవించలేను. వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఎన్నికల ముందే ప్రతిపక్ష పార్టీకి సహకరిస్తూ పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నారని కూడా అంతర్గతమైనటువంటి సమాచారం. అప్పుడే చేయి దాటిపోయిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశాల్లో కూడా చాలా సార్లు చెప్పుకున్నారని. అంటే వాళ్ళు అధికారులు ఎటు ఉన్నా కూడా అవతల ప్రతిపక్ష పార్టీలకు లింకులు ఇవ్వడం కానీ వాళ్ళకి అనుకూలంగా గైడ్ లైన్ చేసుకుంటూ పనిచేయడం కూడా జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత మీటింగ్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా బ్యూరోక్రట్స్ తప్పుదారి ఉండవచ్చు. వాళ్ళు కూడా ఎందుకంటే బ్యూరోక్రట్స్ తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళు ఫలితాలు అనుభవిస్తున్నారు. పార్టీలు మారినప్పుడు బ్యూరోక్రాట్స్ చేసేటువంటి విధానాలు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చూస్తాం. అన్ని ఆనాడు శ్రీలక్ష్మి కానించి వైఎస్ రాజశేఖర్ గ్రేట్ అని చూస్తుంటే ఈ రోజు వరకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత బలవుతున్నారో కూడా చూస్తాం. ఇట్లా కొంతమంది మాత్రమే, అంటే అందరూ బ్యూరోక్రాట్ చేస్తున్నారని చెప్పలేం, కానీ వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ జీవితాలను కూడా ప్రశ్నార్థం చేస్తున్నారు. ఈ రోజు కూడా కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ చూసుకున్నా కూడా లాస్ట్కి మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఏం జరిగింది. అన్నేళ్ల చరిత్ర ఉంటే అంత సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి, వాళ్ళు కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే అడుగులు రాజకీయ నాయకులకు అడుగులు రాజకీయ పార్టీ, అది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని విభేదం ఏం లేదండి. అందరూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. బ్యూరోక్రాట్స్ కూడా ఇంత స్వార్థపరులైపోయి పొలిటికల్ పోస్టుల కోసం, ఎలక్షన్ల పోస్టుల కోసం వాళ్ళు దిగజారుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. వాస్తవానికి వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు మారితే ప్రజల కోసం పనిచేస్తుంటే బాగుండదు. కొంతమంది అలా చేస్తుండొచ్చు, చెయ్యాలని బల్లాబుద్ధి అని చెప్పడం, అలాగే జరిగిందని కూడా బల్లాబుద్ధి చెప్పలేము. కానీ ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్గా నియమించింది ప్రభుత్వమే కదా. మరి దిల్ రాజుకి ఆ ప్రయారిటీ ఇచ్చే ఉంటారు కదా, ఆ రిలేషన్ ఉండే ఉంటుంది కదా. ఏ రిలేషన్ అంటే కొంచెం దగ్గరగా, అంటే ఇంతకుముందు మనం చూసాము ఎవరు మన కేఏ పాల్ కూడా దీని మీద స్పందించాడు. రెడ్డి అనే ఉద్దేశంతోనే దూరపు బంధుత్వం కూడా ఉందంటూ కూడా కొంత కామెంట్ చేశారు. దిల్ రాజుకున్న అర్హత ఏందో చెప్పాలి స్పష్టంగా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆర్థిక బలం ఉందని చెప్పాడా, లేదా ఆయన ఒక రెడ్డి అని చెప్పాడా, లేకపోతే గతంలో అతను సార్ అన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళు అధికారులుగా గుర్తించలేదు. వాళ్ళని కనీసం విచ్చేసిన దాఖలాలతో లేవు. కాకపోతే వాళ్ళతో చెడు చేసుకోవడం వల్ల నాకు దానికి ఇబ్బంది అవుతుంది తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి, తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి తాను కౌగిలించుకున్నాడు, తాను ఇష్టపడ్డాడు. ఉన్నానని చూపించడానికి పరిస్థితి కేసీఆర్. ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లాంటి భేదం రాకూడదు. అందుకే కదా ఆ సందర్భం సరసాలు అన్నాడు, మీ అధికారులలో మునిపించుకుంటే నా పంటితో తీస్తాను కూడా అన్నాడు. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. కానీ కూడా దిల్ రాజు గారి కన్నా అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ చచ్చిపోవడంలో ప్రధాన కారణాలు 5 తీస్తే 5టికి 4 ఫ్యాక్టర్స్ దిల్ రాజు వైపే చూపిస్తుండే. అట్లాంటి సినిమా ఇండస్ట్రీ అంతకుడి చేతిలోనే ఈ రోజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మేమేదో ఉద్ధరిస్తామంటే నిజంగా మనం సిగ్గుపడాలి. ఇంకొకటి మన జరిగిన మీటింగ్ లో కూడా ఆయన తీసుకెళ్ళింది ఎవరు, ఆయన బినామీలను, ఆయనకు నచ్చిన వాళ్ళని. సినిమా పరిశ్రమలో 24 శాఖలు ఉంటే 24 శాఖల నుంచి ఏ శాఖ నుంచి ఎంతమంది తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు? ఒక కోర్ కమిటీ అంటే సీనియర్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళని కూడా తీసుకెళ్లలే. ఎవరు తీసుకెళ్లలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఉంది, జీతాలు వేతనాలు ఎగ్గొట్టడం గురించి అవేమీ మాట్లాడాలి. ఎంతసేపు వాళ్ళ సినిమా ధరలు పెంచుకోవడం, మాకు ఈ బెనిఫిట్స్ ఇవ్వండి, ఈ షోలో పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన మాకెన్ని బ్రీఫ్ కేసులు ఇస్తారు, మాకెన్ని సోపాలు ఇస్తారు, లేదా మాకు నచ్చి మీరు యాడ్ చేసేయండి, ఇది చేసేయండి అని ఈ మంత్రాలు జరిగాయన్న డౌట్ కూడా ఉంది మాకైతే. ఇండస్ట్రీ సమస్యలు ఆ రోజు అసలు లేవనెత్తలేరు. అదంతా ఒక డ్రామా, అదొక విషకవులు అనే చెప్తారు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు మీరేమంటారు? ప్రజల ముఖ్యంగా చూసుకుంటే కానీ టికెట్ల రేట్ల విషయంలో ప్రజలను దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్పారు. ఇప్పుడు రేట్లు పెంచారు. దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. హరీష్ రావు కూడా అన్నారు సభా హక్కు ఆ రోజు అసెంబ్లీని తప్పుదో పట్టించేందుకే ఆ రోజు ఆయన ఇలాంటిది చేశారు, సభా హక్కుల ఉల్లంఘన కేసు పెడతామని కూడా హరీష్ రావు అంటున్నారు. అవును,
అయితే నేను అదే చెప్తున్నా అండి, ఇప్పుడు మీరు హూ ఇస్ దిల్ రాజ్, వాట్ ఈజ్ హిస్ కెరియర్? ఈ స్టార్టెడ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, స్మాల్ డిస్ట్రిబ్యూటర్. 98లో వచ్చాడు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? టీడీపీది. అప్పుడు అంటే ఒక వర్గము, ఒక కమ్యూనిటీ, ఒక నలుగురు వెళ్తున్నారు. ఆయనకు బాగా మైండ్ సెట్ వెళ్ళిపోయింది. తెలంగాణలో 2001లో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. నా సినిమాలు నేను తీసుకుంటున్నా అన్నాడు. ఎక్కడ ఐ స్టేషన్లో ఏది లేదు. అదే జగపతి బాబు గారు మళ్ళీ ఆయన సినిమా జై బోలో తెలంగాణ అంటే సినిమా తీశాడు. ఎక్కడి నుంచో ఆమె స్మృతి ఇరానీ వచ్చింది చేసిండ్రు. దిస్ పర్సన్ హ్యాస్ నో వే కనెక్టెడ్ విత్ తెలంగాణ వాదం. సరే, ఈ చేంజ్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ అయింది. అంటే వీళ్ళు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే ఈ తెలంగాణ అనేది ఒకటి అవుతుంది అని. ఎవరైనా ఎఫెక్ట్ అయిందంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అది ప్రేక్షకులు రెండు వైపులు ఉంటారు. వేరే రియల్ ఎస్టేట్కి కాలేదు, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కాలే, రైతులకు కాలే. ఎందుకంటే రెండు ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాయి 2 ఆఫీసులు పెట్టుకున్నారు. కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు చాలా టాక్టిఫుల్గా అంతమందికి ఏం చేసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్స్ అనేవాళ్ళు తెలంగాణని మాట్లాడకుండా తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆంధ్రాని తీసి టీఎన్ పెట్టారు. అది ఇంకో ద్రోహం మన తెలంగాణ గడ్డ మీద. ఇక్కడ వనరులు అనుభవిస్తూ ఇక్కడ పుణ్యానికి ఇచ్చిన భూములు తీసుకొని వాళ్ళ తాతలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు 3వ తరం అనుభవిస్తున్నాయి. కానీ ఇలా పైసలు కావాలి ఇప్పటికి కూడా. అంటే ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు 20 రూపాయలు మనం ఉండిలేసినట్టు ఈ 4 కుటుంబాలకి ఇవ్వాలి. లేకుంటే వాళ్ళ ఇంట్లో పోయి నడవదు, వాళ్ళ ఇంట్లో ముద్ద దిగదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఇంతకన్నా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ గా, కానీ ఇంగ్లీష్ సినిమాలు నడవే. అవును. అయితే వీళ్ళు ఏం చెప్పాలి? అయితే ఈయన బీఆర్ఎస్ రాగానే అక్కడ తలసాని శ్రీనివాసన్ యాదవ్ని పెట్టారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన టీడీపీలో పనిచేసి వచ్చిండని. లేకుంటే ఆయనకి సినిమాటోగ్రఫీకి ఏం పరిచయం? అట్లాంటి మీరు ఇప్పుడు కోమటిరెడ్డి గారు అనొచ్చు, ఆయన సీనియర్ పర్సన్, ఒక హుందాతనం ఉన్నది. ఈ తలసాని శ్రీనివాస యాదవ్ తీసుకొచ్చి చేశారు. ఇదే కేటీఆర్ కళ్యాణన్న అన్నాడు. ఏది భీమ్లా నాయక్ సినిమా ఏదో ఉంది కదా, దాంట్లో నేను ఆలోచించ ఎవడబ్బా ఈ కళ్యాణ్ అన్న అంటే పవన్ కళ్యాణ్ అంట. ఊరి అమ్మ ఏందిరా నువ్వు, మీ నాయనని 2014 రికార్డు తీయండి, నేను నిలబెట్టి నీ చర్మం వరుస్తా కేసీఆర్ అన్నాడు. పవన్ కళ్యాణ్ 2014 అప్పుడు కూటమిలో ఆయన నిలబడతలేడు. ఓన్లీ మోడీని గెలిపాలి. ఇక్కడ ఈ గడ్డ మీద మోడీని, తర్వాత చంద్రబాబు అనుచరులను గెలిపించాలని ఆయన నిలబడతలేడు. అప్పుడు ప్రచారంలో చెప్తున్నాడు నిలబెట్టి నీ తోలొలుస్తా అని. ఆయన కేటీఆర్ సిగ్గు లేకుండా పవన్ అన్న కళ్యాణ్ అన్న అంటుండు. అవి కావాల్సిన నేను రికార్డు తెప్పిస్తా, ఆమె అడ్వకేట్, ఐ విల్ గో విత్ ఎవిడెన్స్. తెలంగాణలో ఏది అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటాను. ఇదే పుష్ప దాంట్లో ఎవరు మాట్లాడలే. నా దృష్టికి వచ్చింది 29 నాడు, 29 నవంబర్, 30th నవంబర్ నాడు నా లెటర్ హెడ్ పాదూరు శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ అనే లెటర్ హెడ్ మీద ఇదే రవి గుప్తాకి ఇచ్చిన. ఇవాళనేమో 8వ తారీఖు నాడు లెటర్ ఇస్తే దిల్ రాజు 8 సాయంత్రం ఇచ్చిండు. ఎవరండి దిల్ రాజు? ఓ బిజినెస్ మ్యాన్. నేను ఒక ఆఫీసర్ ఆఫ్ ద కోర్టు, న్యాయవాదిని. నాకు ఒక స్టాండింగ్ స్ట్రక్చర్ ఉంది. నా లెటర్కి ఈరోజు రిప్లై ఇయ్యలే అదే రవి గుప్తా. నేను మళ్ళీ 1వ తారీఖు నాడు నా అడ్వకేట్, నా క్లయింట్ తరఫున లీగల్ నోటీస్ పంపించిన. ఈరోజు రవి గుప్తా దానికి రిప్లై ఇయ్యలే. అంటే ఎక్కడ పోతుంది? అంటే ముఖ్యమంత్రి మారంగానే కాదు, వాళ్ళ కింద మారాలి. నేను రేవంత్ రెడ్డి గారిని ఎన్కేసుకొని రావట్లే, కానీ ప్రభుత్వం కరెక్ట్ చేసిందని చెప్తున్నా. ఇంతకుముందు ప్రభుత్వాలు దాసోహం చేసిండ్రు. నేను కాల్సిన రికార్డు తెప్పిస్తా, 10 yearsలో 10 ఇన్సిడెంట్ చూపిస్తా. ఈ 10 సంవత్సరాలు ఒకరినైనా ప్రొడ్యూసర్ నువ్వు చేసినావా? కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడుతున్నావు మీరు? ఇవాళ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తావా? అట్లాంటి మీ కేసీఆర్ మీద ఎన్ని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి? 2 bedroom అన్నవి ఇచ్చినవా? దళిత బంధు అని ఇచ్చినవా? అమరవీరులకు ఇండ్లు కట్టిస్తాను ఇచ్చినవా? అట్లాంటి మీ అసలు పార్టీనే బర్తరఫ్ చేయాలి. ఎక్కువ మాట్లాడితే నేను రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్ కింద మీ పార్టీని బర్తరఫ్ చేపిస్తా. ఏం మాట్లాడుతున్నారు? నాన్ సెన్స్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నేను చెప్తున్నా ఎవిడెన్స్. ఎందుకంటే ఈవెంట్ చెప్తాను. ఆ పెద్ద మనిషి ఇక్కడికి పోయిండు, ముఖ్యమంత్రి నమ్మంటే రాలే. ఈవెంట్ ఏది అంటారు కదా వీళ్ళు,
ట్రైలర్ టీజింగ్ ఏదో అంటారు, అన్వాంటెడ్ ఈవెంట్స్, దాంతో బడ్జెట్లు పెరుగుతున్నాయి. వీళ్ళు తీసే పిచ్చకుంట సినిమాలకి ఏదో లొట్టపీస్ అని నిన్న మొన్న కేటీఆర్ అంటుండు కదా, అట్లా ఈ పిచ్చకుంట సినిమాలు లొట్టపీస్ సినిమాలు ఏముందండి, మొత్తం గ్రాఫిక్స్, ఆల్ ఆర్ గ్రాఫిక్స్. చెప్తాను దీంట్లో కూడా లెక్కలేస్తా. MBA ఇన్ టెక్నాలజీ మ్యాన్, ఈ 50 కోట్లగానే మించామండి ఈ సినిమాలు. ఎక్సెప్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ రిన్యూమరేషన్ తీస్తే 50 కోట్లు మించావు. రెండోది వీళ్ళు 20% తెలంగాణ భూభాగం మీద సినిమా తీయాలి. వీళ్ళు అంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తెలుసా? ఆయన దగ్గరికి ఫైల్స్ పట్టుకపోతారా? కింద ఏమన్నా మేనేజ్ చేసిండ్రు ఒక క్లర్క్ని. ఇది చెప్తాను, ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రోబ్ జరగాలి, ఓ నలుగురు లోపలికి పోవాలి. ఇప్పుడు చెప్తున్నారు ఇందాక వక్త, ఇదే అరవింద్ కుమార్ ఏమన్నాడు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి, అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అప్పుడు ఎంపీకి నోటీస్ పంపించండి కదా, ఇవాళ ఏసీపీ దగ్గర ఏమంటుండు, కేటీఆర్ చెప్తే చేసిన అంటుండు. నీకు బుర్ర లేదా? నాకు డౌట్, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు హైకోర్టు అయితే విచారణ 24కు వాయిదా వేసింది. 24 21 అనుకుంటా, ఎందుకంటే మేము దట్ హాజ్ ట్యాగ్ టు పుష్ప ఆల్సో. మరి ఈ లోపు పెంచిన టికెట్ రేట్లు అయితే దోపిడీ అయితే కొనసాగుతుంది. లేదు ఆపేస్తారు, దే హ్యావ్ టు స్టాప్. ఇవాళ ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ కాపీ వస్తుంది రేపు గంక, రేపు ఎందుకంటే అది అందులో మూడోది పేరా 1లో రిజెక్టెడ్ బెనిఫిట్ షో, పేరా 2 ఇవాళ 10వ తారీఖు 4 AM షో అది అయిపోయింది, ఎందుకంటే ఆర్డర్ కాపీ బయటకు వస్తుంది కాబట్టి. కానీ 11th నుంచి 19th 9 days పెంచిన రేట్లు ఆపాలి. ఎందుకంటే ఫస్ట్ జడ్జిమెంట్ ఇవాళ ఇంటరీమ్ ఆర్డర్ స్టార్ట్ అయ్యేది రెస్పాండెంట్ 1 అంటే రెస్పాండెంట్ 1 అంటే రవి గుప్తా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి, అతనికి ఈ ల్యాక్స్ అథారిటీ టు ఇష్యూ సచ్ లెటర్ అని స్టార్టింగ్ పాయింటే అది. అంటే వారికి అర్హత, జ్యూరిడిక్షన్ లేకున్నా, అథారిటీ లేకున్నా ఇచ్చారు. క్లోజింగ్ వచ్చి ఆర్డర్ బికాస్ ద హానరబుల్ జడ్జ్ ఇస్ డిక్టేటింగ్, మేము జాగ్రత్తగా విన్నాము. క్లియర్గా ఏం చెప్పారంటే క్లోజింగ్లో ఇది రేట్లు ఎందుకు పెంచారు, ఏం అవసరము అనేది ఆ మెమోలో లేదు కాబట్టి ఆ మెమోని సస్పెండ్ చేస్తున్నాము టిల్ నెక్స్ట్ హియరింగ్ 24th. అంటే ఫర్దర్ కూడా మళ్ళీ ఇలాంటివి కూడా మీ దగ్గరికి ఏమైనా ఈ మధ్యన మళ్ళీ ఏదో పేపర్లో అక్కడిక్కడ చూస్తున్నాం, ఇంకేదో 2-3 సినిమాలు వస్తున్నాయని. సో దాంట్లో కూడా సో అవి కూడా క్లోజ్, దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్. ఇఫ్ దే గివ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. వెరీ క్లియర్. నేను ఏ రాజకీయ పార్టీని వెనకేసుకొని రావట్లేదు. నా ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ అని చెప్తున్నాను, అసెంబ్లీలో చెప్పింది కరెక్ట్ అంటున్నాను, తర్వాత ఇవాళ వారి స్టాండ్ కూడా కరెక్టే అని చెప్తున్నాను. బికాజ్ ఐ నో ద ఫ్యాక్ట్స్. దిస్ పర్సన్ ఎప్పుడైతే అప్రోచ్ అయ్యాడో తెలంగాణ గవర్నమెంట్ని వాళ్ళు ఇవ్వలేదు. అందుకనే ఈవెంట్ అక్కడ 4వ తారీఖు డిప్యూటీ సీఎంని పిలిపించుకున్నారు. మీరు చెప్పినప్పుడు ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వలేదు. 4 గంటల షో ఈరోజు జరిగిపోయింది, జరిగిపోయింది. రేపటి నుంచి 5 షోలు ఎన్నో కూడా చేస్తున్నారు. 5 షోలు ప్రత్యేక ప్రదర్శనలు అయితే ఉంటాయి. లేదు అది కూడా కంప్లీట్ కదా, ఓన్లీ 4 shows. When that memo of 8th January is in abeyance, is suspended, that means that is no more existent. It is like a waste paper. It is a useless paper in the eyes of law till 24th. ఆగే పరిస్థితి ఉంటుందంటారా? కోర్ట్స్ ఆర్ పవర్ఫుల్, జ్యుడిషియరీ ఇస్ పవర్ఫుల్. అవును, వాస్తవమే. దాన్ని దాటిపోవాల్సిన అవసరం ఆఫీసర్ కూడా ఉండదు కదా. ఉండదు. అవును. ముఖ్యంగా దిల్ రాజు చిన్న నిర్మాతల్ని పెద్దగా పట్టించుకోరు, పెద్ద నిర్మాతలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది, పెద్ద నిర్మాతలకి ఎక్కువ అవకాశాలు కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీని మీద మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, ముఖ్యంగా FDC చైర్మన్గా దిల్ రాజు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు. ఆయన సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఏమి ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. అది నిజమంటారా? సార్, దిల్ రాజు గారిని అంటే మీకు ఇండస్ట్రీ, మీ ఛానల్స్ పరంగా కానీ మీడియా పరంగా కానీ ఇన్ని రోజులు గమనించుకుంటూ వస్తున్నాం. అతని మనస్తత్వం కానీ అతని బిహేవియరింగ్ కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు అనేది మా అభిప్రాయం మెయిన్గా. సార్, అతని లబ్ధి కోసం ఎంతవరకైనా పోతాడు. దాంట్లో ఒక నిర్మాతగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆయనకు అవసరం అది. కానీ ఇప్పుడు అతను ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇచ్చిన ఒకే సలహా, ఒకే ఒక అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే, ఇండస్ట్రీ పరంగా అన్ని విధాలుగా ఫిట్ అనే ఉద్దేశంతో దిల్ రాజు గారికి ఇచ్చిన అవకాశము, మరి ఆయన ఇండస్ట్రీని డెవలప్ చేస్తాడు,
ఆయన చేసిన మేము వింటాము అన్న ఉద్దేశాన్ని యూజ్ చేసుకొని చేసిండని మేము భావిస్తున్నాం. ఇందాక చెప్పినాం, పెద్దలు చెప్పినట్టుగా ఏ రోజు తెలంగాణ కోసం పనిచేసిన సందర్భాలు కానీ, తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఒక ఆర్టిస్ట్ని కానీ 24 క్రాప్స్లో వీళ్ళని డెవలప్ చేసిండు అన్న దాఖలాలు లేవు తెలంగాణలోని. ఓన్లీ దిల్రాజ్ అనేవాడు ఆ 4-5 సోకాల్డ్ ప్రొడ్యూసర్స్కి బినామీ. దాంట్లో భాగంగా వాళ్ళ డబ్బు క్యాచ్ చేసి పెడుతున్నాడు, నేను సంపాదించుకుంటున్నాడు. ఇది ఆంధ్ర డివైడ్ అయిపోయింది కాబట్టి సరే ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ పాత్ర ఇక్కడ ఉండాలి కాబట్టి ఉన్నారు, హ్యాపీ. అన్ని ఇండస్ట్రీలు డెవలప్ డివైడ్ అయినట్టు ఇది కూడా కావాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తెలంగాణ ఛాంబర్ నుంచి కూడా ఈ మధ్య సీఎం గారిని మా మినిస్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి సార్. మేము గమనించిన ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కానీ, ఇప్పుడు ఎఫ్డీసీ కానీ, వీళ్ళంతా ఇవన్నీ కూడా ఒక్క మినిస్ట్రీ కింద ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఏదన్నా గవర్నమెంట్ పరంగా తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు ఏమవుతుందంటే ఐడిపిఆర్ ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంట్రోల్లో ఉంది, సినిమాటోగ్రఫీ మంత్రి పదవేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయన వెంకటరెడ్డి గారి దగ్గర ఉంది, సీఎం గారి దగ్గర కొన్ని ఉన్నాయి, మళ్ళీ సురేఖ గారి దగ్గర ఒక శాఖ ఉంది. ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించిన వివిధమైన శాఖల్ని తలా ఒక శాఖ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ లూఫోల్ ఉందో దాన్ని యూజ్ చేసుకోవడం కోసం ఈ దిల్రాజా లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. దాన్ని యూజ్ చేసుకొని హోమ్ మినిస్ట్రీ నుంచి పవర్ తీసుకుంటూ ఉన్నాడు. అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, ఐడిపిఆర్కి సంబంధం లేకుండా హోమ్ మినిస్టర్ నుంచి మేము తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రావాలి కదా, ఫిల్మ్ డెవలప్మెంట్ నుంచి వచ్చింది, ఐడిపిఆర్ నుంచి రావాలి కదా, హోమ్ మినిస్టర్ నుంచి ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆయనకి ఎక్కడైతే లూప్ హోల్ దొరుకుతుందో అక్కడ ఫాలో అవుతుండు, ఆయన పనిని గడుపుకుంటుండు, బయటపడుతుండు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తుండు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలుచిపడి వాళ్ళందరినీ ప్రలోభాలకు లోపెట్టి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కాకుండా ఒక్కరిని కూడా డెవలప్మెంట్ చేయకుండా అందరు ప్రొడ్యూసర్ తొక్కిపడేసారు. ఈ నలుగురు ఉండి 4-5 థియేటర్ చేతిలో పెట్టుకొని ఇండస్ట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఏదేమైనా పెద్ద సినిమాలు తీసినప్పుడు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు రాబట్టుకోవాలంటే సినిమా రేట్లు పెంచాల్సిందే, తప్పదు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. లేకపోతే నష్టపోతాం. అప్పుడు మనం చూస్తున్నాం, పాన్ ఇండియా సినిమాగా అయింది, మొత్తం దేశమంతా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమా చూసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సినిమాని ఆదరించాలి అంటే కనుక, సినిమా నిలబడాలి అంటే, పరిశ్రమ నిలబడాలంటే, ప్రొడ్యూసర్స్ నిలబడాలంటే ఖచ్చితంగా రేట్లు పెంచాల్సిందే అనేది నిర్మాతలు అడుగుతున్న పరిస్థితి. ఇందులో వాస్తవం లేదంటారా? కాదు. ఇప్పుడు ప్రైమరీ షో ఇంతకుముందు ఇచ్చిన ఆర్డర్ ఏంటి సార్ అంటే సోషల్ వెల్ఫేర్కి, గుడ్డోళ్ళకి, గూనోళ్ళకి ఆ డబ్బులు యూజ్ చేయండి అంటే ఎవరైతే వికలాంగులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ చేయడం కోసం ప్రైమరీ షో వేసినారు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి కోసం పెట్టమని చెప్పని గుడ్డోళ్ళకి, గూనోళ్ళకి ఇవ్వాల్సిన పైసలు అంటే అనాథలకు ఇవ్వాల్సిన పైసలను వీళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఒక సినిమా 400 కోట్లు 500 కోట్లు అవుతుందంటే దీంట్లో ఈ మధ్య మనం పుష్ప చూసినాం, 300 కోట్లు ఒక హీరోనే తీసుకున్నాడు అని చెప్పని డాబ్ డక్ కొడుతున్నారు కదా. ఆ 300 కోట్లు ఒక హీరోకి ఇచ్చి సినిమా తీయమని ప్రేక్షకులు బతుకురా అడుగుతున్నారా? అడగరు కదా. ఇలా 300 కోట్లు ఇంకో 300 కోట్లు వేరే ఖర్చు పెట్టి సినిమా తీసి మరి రిలీజ్ చేస్తే ఈ చిన్న సినిమాలు ఒక్కొక్కరు 5 కోట్లు 3 కోట్లు ఆస్తులు పిల్లల పుస్తలు అమ్ముకొని సినిమా తీసుకుని రోడ్డు మీద ఉన్నారు సార్. థియేటర్ లేక, ఆ థియేటర్ లేక ఆత్మహత్య చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. కనీసం ఒక 500-600 మంది ఆత్మహత్య చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు సార్ ప్రొడ్యూసర్స్. వాళ్ళని బతికించండి. మీరు ఇలా పుష్ప సినిమా తీసి అంతర్జాతీయ అవార్డు కొనుక్కొచ్చుకున్నారు. ఎవరు? అర్జున్కి జరిగిన పొరపాట్లను గ్రహించి అవార్డు ఎరికి తీసుకున్నారు. ఇండస్ట్రీ మన వీళ్ళు 600 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే మన పరువుని ప్రపంచవ్యాప్తంగా పెంచినట్ట పోగొట్టినట్ట సార్. మంచి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, మన రామానాయుడు గారు వీళ్ళందరూ సంపాదించిన పరువుని వీళ్ళు రోడ్డు మీద పెడుతున్నట్ట. ఎవరు పెట్టమన్నారు సార్ 100 కోట్లు? ఎమోషన్. ఒక పుష్ప సినిమా దేశానికి ఉపయోగపడేది కాదు, రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు. అలాంటి సినిమా తీసి ఎమోషన్, ఒక యూత్ని ఎమోషన్లో దించి ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక కుటుంబం నుంచి 50,000 25,000 ఖర్చు పెట్టుకుని సినిమా చూస్తే దీని తర్వాత చిన్న సినిమా రిలీజ్ అయితే మళ్ళీ 2-3 నెలల వరకు బడ్జెట్ లేక సినిమాలకు ఓటర్లు ఇస్తారు. చిన్న సినిమా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే 3-4 నెలల బడ్జెట్ ఒక సినిమా పెట్టేసి ఎమోషన్గా. మళ్ళీ వీళ్ళు మీడియాల మధ్య కూడా ఎమోషన్, ఆ సినిమా తీసిన ఉద్దేశాన్ని దాంట్లో ఎవడు ఏ పిల్లోని బట్టి చూసినా చూడండి మీరు తగ్గేదేలే అంటారు. అంటే అంత ఎమోషన్కి వాళ్ళు పబ్లిక్ని క్రియేట్ చేస్తున్నారు, అంటే ఎప్పుడైతే చేస్తున్నారు. అది అవసరమా సార్? ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఒక 1000 మంది ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, 1000 మంది 1,00,000 మంది రోడ్డు మీద ఉన్నారు సార్ అన్నం లేక, టెక్నీషియన్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు పెద్ద సినిమా అంటున్నారు, అల్టిమేట్గా ప్రేక్షకులకు కావాల్సింది అందులో ఉన్న కంటెంట్, స్టోరీ,
స్మూత్గా వెళ్ళిపోవాలి. ఎంటర్టైన్మెంట్. అవును, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్తో పాటు సమ్ మోరల్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక మోరల్ మంచితనం సమాజం మీద రావాలి. ఈ ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలన్నీ దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ, యానిమేషన్, అసలు హీరోలే లేకుండానే అయిపోతున్నాయి. అర్థమైందా అండి? అయితే వీళ్ళు లేజీ ఫెలోస్, ఈ హీరోస్ ఏదైతే క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ తండ్రులు తాతలేమో 365 రోజుల్లో 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసేవాళ్ళు. అవును, వాళ్ళ 60-70 ఏళ్ళు వయసు పడ్డాక కూడా మీరు చూడండి, ఇప్పుడున్న అగ్రగామి ఏదో సో కాల్డ్ లీడింగ్ ఫెలోస్, దే ఆర్ సో లేజీ ఫెలోస్. 3 సంవత్సరాలకి ఒక సినిమా తీస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? విదేశాలకు వెళ్ళి మన డబ్బులతోటి, ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి, ఆంధ్ర ప్రజలు గమనించాలి, ఈ ఫ్యాన్స్ అని సోకాల్డ్ ఫ్యాన్స్ని ఎలా దోపిడీ చేస్తున్నా ఒక న్యాయవాదిగా నేను చెప్తున్నా. నన్ను ట్రోల్ చేయండి, నో ప్రాబ్లం, నాకు వచ్చేది పోయేది లేదు, కానీ మీ భవిష్యత్తు మీ పైసల గురించి నేను కొట్లాడుతున్నా. వాళ్ళకి కనీసం మానవత్వం లేదు. ఆ అబ్బాయి తావు బతుకుల్లో ఉండంటే ఒక్కసారి పోయి వచ్చిండు, తర్వాత 25 లక్షలు ఇస్తాడు. ఆ భాస్కర్ ఎవరో నాకు తెలియదు, కానీ నేను న్యాయం కోసం పోరాడి జ్యుడిషియరీ డోర్ తట్టినందుకు ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ని, సోషల్ యాక్టివిస్ట్ని నా బ్యాక్ ఛానల్తో మాట్లాడినందుకు అతనికి 25 లక్షలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఫౌండేషన్ తోటి వచ్చింది. తర్వాత 10 లక్షలు ఎవరో ఇస్తున్నారు. ఇదే వ్యక్తి 25 లక్షలు ఇస్తాడు, 2 కోట్లు ఇస్తాను ఒప్పుకున్నాడు. అంటే ఎవరో ఒకరు ఈ గడ్డ మీద న్యాయం కోసం ఎప్పుడు పోరాడతారు. నేను నమ్మేది అదే. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ అనేది. అంటే ఆ రోజు నేను ఒక విక్టిమ్గా అనుకొని కొట్లాడిన, కానీ ఈ రోజుగా అతనికి నాకు కాంటాక్ట్ లేదు. అట్లనే మీరు ఫ్యాన్స్ కూడా మీరు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. నా మీద ద్వేషం పెంచుకోవడంతో ఏమీ రాదు. మొన్న వీళ్ళు పుష్ప ఫ్యాన్స్ ఉండొచ్చు, ఇలా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ మీ డబ్బులు, మీ కష్టార్జిత డబ్బులు ఈ లేజీ ఫెల్లోస్ 3 సంవత్సరాలకు సినిమా తీసి మీ డబ్బుల్ని దోసుకుంటున్నారని చెప్పడానికే నేను హైకోర్టుకు వచ్చాను. హైకోర్టు ఇలా జడ్జి గారు ఒప్పుకున్నారు. రేపు ఇవన్నీ పాలిటిక్స్ అపార్ట్, ఐఎమ్ టెలింగ్, ఈ లూటిని నేను బంద్ చేస్తున్నాను. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చర్చలకు పిలిచినప్పుడైతే తెలంగాణ దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ పిలవట్లేదనే విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి, పాలకులు అంకితభావం లేదు. ముఖ్యంగా పాలకులు కూడా భయపడుతున్నారు. అంటే వీళ్ళని కాదంటేనో, వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోతే నేను అక్కడ అపవాదం అయిపోతాను, నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతాను, వీళ్ళ ఇండస్ట్రీ తెలంగాణ నుంచి వెళ్ళిపోతే నాకు బ్యాడ్ ఏం వస్తుందని అపవాదం గత పాలకులు ఆలోచించారు. మరి ఇప్పుడు పాలకులు కూడా తెలంగాణకు నేనే వారస్తుందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలంగాణ యూనిట్ అని, తెలంగాణ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజంగా ఎవరైనా సరే తెలంగాణ పదం కానీ, తెలంగాణ యూనియన్, తెలంగాణ పేరు పెట్టుకుంటే వాళ్ళని దూరంగా పెడుతున్నారు. ఈవెంట్స్ లో కూడా రాణిస్తున్నారు. మేము ఏదో కార్యక్రమం చేసుకుంటాము అంటే తెలంగాణ ఆంధ్రాని అడిగిస్తున్నారు పర్మిషన్స్ తెలంగాణ గవర్నమెంట్ లో. తెలంగాణ జర్నలిస్టులు యూనియన్ నుంచి ఉన్నా కూడా ప్రెస్ మీట్ లో కూడా రాణిస్తున్నారు. మీరు అట్లా నాట్ రికగ్నైజ్డ్ అండి అని ఐడెంటిటీ కార్డు చూపించినా కూడా ప్రెస్ మీట్ లకు రాణిస్తున్నారు. ఎంతో మంది గొడవ చేసి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఇది ఒక్క రోజుతో మారేట కాదు. నిజంగా కూడా పాలకులు నిజంగా దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుండేది, కానీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కూడా ఇట్లా జరుగుతూ ఉంది. నిజంగా కూడా రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాఖనైనా మనం గుర్తించకుండా మళ్ళీ అదే భాష పేరు మీద ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడడం నిజంగా సిగ్గుచేటు. ఆ భావజాలం నుంచి బయటకు వచ్చేసి కానీ నిజానికి శ్రవణ్ కుమార్ గారు, ప్రభుత్వాల్ని భయపెట్టేంత గొప్పతనం ఏముంటుంది సినిమా ఇండస్ట్రీ దగ్గర? ఉంటుందండి. సినిమా ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ సెక్టర్ మీరు ఒకటి గమనించారు. మన కోమటిరెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ మురళీమోహన్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలంగాణ ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యుండి అనకూడదు కాబట్టి ఎమోషన్, ఒక హీరో, ఆయన అభిమానమైన హీరో దగ్గర రాగానే కాళ్ళ మీదకి దండం పెట్టేసి నేను మురళీమోహన్ గారి అభిమానిని వారు ఏం చెప్తే చేస్తాను ఫ్లోలా. అంటే అది వాళ్ళు చిన్నప్పుడు గౌరవించదగ్గ సినిమా ఇండస్ట్రీకి అంత పవర్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు అంటే దేవుడు కాబట్టే కదా భయపడటం అనేది కాకుండా ఆలోచించి అంటే ఇప్పుడు ఆ తరం వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఆ ఫియర్ తీసేసుకోవచ్చు. రైట్, కంప్లీట్ చేయండి సార్.
ఇప్పుడు సినిమా Last time. ఇండస్ట్రీ హైదరాబాద్ విషయంలో పేదవాణిలో ఎందుకు కొలబడుతున్నా కూడా ఎవరు అంత హైలైటెడ్ గా చర్చించుకుంటలేరు, మీడియా కూడా అంత కవరేజ్ లేదు. అదే నాగార్జునలో ఎవరికి కొలబట్టా కానీ ప్రత్యేక బులెటిన్లు, ప్రత్యేక హంగామా పేపర్ నిండా రాసుకుంటున్నారు, ఏదో జరిగిపోతా ఉంది. అది సైకాలజీ తప్పేం లేదు, సైకాలజికల్ ఫీలింగ్ అలా ఉంది. కాబట్టి ఇండస్ట్రీ ఇంకోటి ఆర్థికంగా చూసినా ఎందుకంటే ఎన్నో లక్షల మంది కార్మికులు పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. Right. ఇంకా దరిద్రం ఏంటంటే ఇంత చెప్తున్నా సినిమా పరిశ్రమ ఇండస్ట్రీ అని చెప్తున్నా కూడా ఏ రోజు కూడా సినిమా సెక్టర్ ని ఇండస్ట్రీగా గుర్తించలేదు మన చట్టాలు. ఇండస్ట్రీగా గుర్తిస్తే లోన్లు వచ్చుడు, ప్రోత్సాహాలు వచ్చుడు వస్తుంది. ఎప్పటికి కూడా ఈ సినిమా అనేది ఇండస్ట్రీ సెక్టర్ లో లేనే లేదు. అది Right. గురించి ఎవరు ఆలోచిస్తారు, దాని గురించి కూడా ఎవరు అడగట్లేదు. మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తులు కూడా మాట్లాడలేదు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, చిన్న శ్రీనివాస్ రెడ్డి గారు. అవకాశం, ఒక second. టైం అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.